తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ పార్లమెంట్ సభ్యుల కార్యక్రమాలను సందర్శించుకొని పార్లమెంట్ సభ్యులు పార్టిసిపేషన్ గురించి సంబంధించినటువంటి వివరాలు, అలాగే వారికి ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కానీ, అటు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద మీరు సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేసే విధంగా మీ ప్లాట్ఫామ్స్ మీరు వాడుతున్నారా లేదా అనే ఒక విషయాల మీద ఈరోజు పార్లమెంట్ సభ్యులందరూ పిలవడం జరిగింది. ముఖ్యంగా రెండున్నర సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా 2.5 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు గ్రౌండ్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటు ఎలా జరుగుతుంది, ప్రభుత్వ పథకాల మీద ఇంటింటి ప్రచారం ఎలా జరుగుతుంది, గ్రామ స్థాయిలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, గెలిచినటువంటి సర్పంచ్ల పనితీరు ఎలా ఉంది, ఇవన్నిటి మీద కూడా జనరల్గా ఒక పార్లమెంట్ సభ్యునికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, కాన్స్టిట్యున్సీ మీద అవగాహన కానీ, పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మా పార్టిసిపేషన్ మీద కానీ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ గారు చేశారు. అందుకనే మమ్మల్ని అందరినీ పిలిచి మా యొక్క యాక్టివిటీస్ అన్నిటి వివరాలు తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు నిన్న కూడా పార్లమెంట్ సభ్యులందరినీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు రానున్న వానాకాల సమావేశాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు, ముఖ్యంగా RRR నార్త్ సైడ్ క్యాబినెట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా క్యాబినెట్ లో పెట్టించే విధంగా 20వ తారీఖు నుంచి ఏదైతే గడ్కరీ గారిని కలిసి వాటిని నార్త్ సైడ్ ఆల్రెడీ ఇప్పుడు క్యాబినెట్ లో పెట్టినట్టయితే టెండర్లకు వచ్చే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి వాటిని క్యాబినెట్ లో పెట్టాలని ఒకటి. 2 మెట్రో ఫేజ్ 2 ఆల్రెడీ మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కట్టర్ గారిని, రైల్వే మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. ఈ ఇద్దరిని కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఫర్దర్ గా మేము పార్లమెంట్ 20వ తారీఖు నుంచి పోయిన తర్వాత మా రిప్రజెంటేషన్స్ మెట్రో ఫేజ్ 2 ఫేజ్ 1 LNT నుంచి టేక్ ఓవర్ ప్రాసెస్ కానీ, దానికి సంబంధించినటువంటి లోన్ వ్యవహారం, ఆ లోన్ వ్యవహారంలో ఉన్నటువంటి పురోగతిని మాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. దీన్ని కూడా ఫాలోఅప్ చేయాలని, దాంతోపాటు మూసీ రీజర్వేషన్ 7,000 చిల్లర కోట్లు దీనిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో దీన్ని పెట్టినట్టు. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నా కూడా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఒక ఫండ్ ఉంది, కొత్తగా UCF అంటారు దాన్ని. దాంట్లో ఈ యొక్క నిధులు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి దాని మీద కూడా ఫాలోఅప్ చేయాలని చెప్పి ఇట్లా పలు అంశాలు, ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో అంశాలు, పెండింగ్ అంశాలు ఈరోజు ఉన్నాయి. ఈ పెండింగ్ అంశాలలో అన్నిట్లలో కూడా ప్రతి ఒక్క ఎంపీకి ఈ యొక్క 20 రోజులు జరిగేటువంటి ప్రక్రియ 20 వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఈ 20 వర్కింగ్ డేస్ లో కూడా ఎవ్రీ డే మార్నింగ్ ఒక ముగ్గురు మినిస్టర్లు హౌస్ లో ఉంటారు. ఈ ముగ్గురు మినిస్టర్లు ఫ్లోర్ మీద ఉన్నప్పుడు కూడా 0 అవర్ కానీ 377 ఇందులో దాంట్లో అకామిడేట్ చేయాలని ఆలోచనకు వచ్చింది. మేడం అడిగింది తుంగతుర్తి గురించి వివరించిన. వాస్తవంగా మేడం ఏమన్నదంటే ఏదన్నా ఉంటే చర్చ చేసుకోండి, ఎక్కువ బయట కార్యకర్తలతో కూడా క్లోజ్ డోర్లలో మీటింగ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. అది అటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద పెట్టింది. నమస్కారం.